స్క్రీన్ షేర్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేద్దాం ఈరోజు. కొంచెం టైం పడుతుంది, చేద్దాం స్లోగా. ఎంఎస్ వర్డ్ ఫార్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీట్ అవ్వలేదు కదా? వెళ్ళండి. సో ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఒకటి షీట్ ఓపెన్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్. సార్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ చెప్పలేదు. రన్నింగ్ చేద్దామండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ అవనివ్వండి, 1 బై 1 వెళ్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ తర్వాత డన్నింగ్ చెప్తాను. డన్నింగ్ ఓకే, మొన్న డన్నింగ్ వరకు వచ్చాము అంతేనా? డన్నింగ్ థిరిటికల్ అయిపోయింది సార్, జస్ట్ కాన్ఫిగరేషన్ చేయాలి. డన్నింగ్ మళ్ళీ చెప్తానండి. డన్నింగ్ వీడియో యాడ్ చేయలేదు కదా మీకు? డన్నింగ్ వీడియో మీకు లిస్ట్లో యాడ్ చేయలేదు కదా? ప్లస్ డన్నింగ్ నేను మళ్ళీ రేపు చెప్తాను. డన్నింగ్ రేపు పెట్టుకుందాం. రేపు ఐఎమ్ సారీ, నేను టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో అవైలబుల్ ఉన్నానండి. నెక్స్ట్ క్లాస్ మనకి ఎప్పటి నుండి, ఐ మీన్ సాటర్డే నుండి ఉంటుంది. సాటర్డే నుండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్. సాటర్డే కూడా ఉండకపోవచ్చు, సండే నుంచి ఉంటుంది మీకు. ఎందుకంటే నేను టుమారో డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్. సండే నుండి మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? డన్నింగ్ చెప్తాను. డన్నింగ్ మీరు కలర్ చేంజ్ చేయలేదు కదా కంప్లీట్ అయినట్లు? డన్నింగ్ అలాగే ఉంచండి, కంప్లీట్ అవ్వనట్లు ఉంచండి. డన్నింగ్ కంప్లీట్ అవ్వలేదు మనకి. అది కలర్ చేంజ్ చేసి డన్నింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. చేద్దాం. ఆ రోజు మనం చేయలేదు ఎందువల్ల మరి మేబీ. సో డన్నింగ్ చేద్దాం. డన్నింగ్ నెక్స్ట్ క్లాస్ డన్నింగ్ చెప్తాను. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేద్దాం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ చేశారా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. మీకు కోటిగా స్క్రీన్ కనిపిస్తుందా, నా స్క్రీన్ కనిపిస్తుందా? కోటి గారు. ఓకే, ఫైన్, వెరీ గుడ్. withholding tax type చేయండి. it means one kind of the taxation system in India. It means one kind of the taxation system in India. It means one kind of the taxation system in India. Okay. Taxes is two types. Taxes is two types in India. ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉన్నాయి. Taxes are two types in India. ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డి క్యాపిటల్ ఉండాలి కోటి గారు. డి అనేది క్యాపిటల్ ఉండాలి, ఫస్ట్ లెటర్ కదా. డి అనేది క్యాపిటల్ ఉండాలి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఐ దగ్గర ఇండైరెక్ట్ రెండు ఒకటే లెటర్, స్పేస్ ఉండకూడదు. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. Direct tax is imposed on the person's gross income. Direct tax is imposed on person's gross income.
సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్స్కి ఏమేమి ఉంటాయి ఇన్కమ్స్? ఎగ్జాంపుల్ శాలరీ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ శాలరీ. శాలరీస్. ఇంకా హౌస్ ప్రాపర్టీస్ పైన ఇన్కమ్. హౌస్ ప్రాపర్టీస్ ఇన్కమ్. హౌస్ ప్రాపర్టీస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్. సో ఇట్లా చాలా ఉంటుంది. ఒక పర్సన్కి శాలరీ రావచ్చు, హౌస్ ప్రాపర్టీస్ పైన ఇన్కమ్ రావచ్చు, లేదంటే బిజినెస్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, బిజినెస్ పైన ఇన్కమ్ అవ్వచ్చు. ఇంకా కొంతమందికి క్యాపిటల్ గెయిన్స్, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఈ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది డైరెక్ట్ ట్యాక్స్ అనేది. సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. టైప్ చేయండి. సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ imposed on goods and services. Indirect tax is imposed on goods and services. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఇన్కమ్ అవుతుంది, అప్లికబుల్ అవుతుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది సపరేట్ క్లాస్. సో మనం ఈరోజు డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? డైరెక్ట్ ట్యాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. దీని ఏమంటారు? టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే మీనింగ్, టీడీఎస్ టైప్ చేయండి. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ఒక పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది ఎంత పే చేయాలి అనేది అనమాట. ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే పర్సన్ మంత్లీ ఎంత? ఒక 2 lakhs సంపాదిస్తున్నాడు. కింద 2 lakhs టైప్ చేయండి. ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఉంటాయి. స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. 2 lakhs సంపాదిస్తున్నాడు, నో ట్యాక్స్. ట్యాక్స్ ఏమి ఉండదు. టైప్ చేయండి, కొంచెం స్పేస్ ఇవ్వండి. నో ట్యాక్స్ అని టైప్ చేయండి. 2 lakhs ఇన్కమ్ ఇయర్లీ ఆయనకి, సో ట్యాక్స్ ఉండదు, నో ట్యాక్స్. లేదంటే ఇంకొక పర్సన్ 2 lakhs నుండి 5 lakhs ఇన్కమ్, కింద 2 lakhs to 5 lakhs, 2 lakhs నుండి 5 lakhs ఇన్కమ్ వస్తుంది. ఈయన 5% స్లాబ్ రేట్లో ఉంటారు. ట్యాక్స్ 5% స్లాబ్ రేట్. స్లాబ్ రేట్ 5 to 10 lakhs, 10% స్లాబ్ రేట్. ఇట్లా స్లాబ్ రేట్ని బేస్గా చేసుకుని ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ పైన ఒకేలా ఉండదు. సో ఇన్కమ్ని బేస్గా చేసుకుని స్లాబ్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది.
ఇదనమాట. టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ట్యాక్స్ అనేది టూ టైప్స్ ఉంటుంది: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. ఒక పర్సన్ గ్రాస్ ఇన్కమ్ పైన మనం డైరెక్ట్ ట్యాక్స్ అనేది పే చేయాలి. అది అన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కండిషన్. Configurations, withholding tax configurations, check withholding tax conditions. Check withholding tax conditions. First, కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, కనిపించట్లేదు అసలు. Check withholding tax conditions. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనం పాత్ ద్వారా వెళ్దాము. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి, ఎస్పిఆర్ఓ ఐఎంజి, ఎస్పిఆర్ఓ ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, financial accounting new, financial accounting global settings new, withholding tax, withholding tax, extend withholding tax, withholding tax వెళ్ళారా? withholding tax తర్వాతే అగైన్ withholding tax ఉంటుంది మళ్ళీ, ఇంకోటి చూడండి. extend withholding tax, basic settings, basic settings, check withholding tax countries, check withholding tax countries. మనం నెక్స్ట్ క్లాస్ నుండి ఒక 2 అవర్స్ అయినా కూర్చుందాం. 2 అవర్స్లో ఫాస్ట్గా అయిపోతుంది. 2 అవర్స్ ఓకే అంటే, మీ అందరూ ఓకే అంటే ఒక 2 అవర్స్ అట్లా టైం స్పెండ్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం సిలబస్ అనేది. ఓకేనా? ఓకే. రైట్. మీకు ఆల్మోస్ట్ 50 క్రాస్ అయ్యాం కదా, మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. కొంతమంది ఏంటంటే స్లోగా చెప్తున్నాను అనుకుంటారు. మనకి స్కైప్ అనేది ప్రాబ్లం అవటం వల్ల 3 days కొంచెం గ్యాప్ ఉంది. లేకపోతే మనకి పాటికి ఇంకొక 3 టాపిక్స్ కంప్లీట్ చేసేవాళ్ళం. సో చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. నివెంటరీకి వెళ్ళండి. సో నివెంటరీకి వెళ్ళారా? సో మనదేంటి? ఇండియా కదా. ఇండియా కంట్రీ ఏంటి? ఇండియా తీసుకోండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ CCTY అంటే మీనింగ్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అని. ఎనీ 3 digits ఇవ్వండి. యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, డన్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు. ఎంటర్ సేవ్. నెక్స్ట్ డిఫైన్, ఇంకో టీ కోడ్, నెక్స్ట్ టీ కోడ్ సేవ్ చేయండి. నెక్స్ట్ టీ కోడ్ నోట్ చేసుకోండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. స్మాల్ క్యాప్ లో కరెక్ట్గా యూజ్ చేయండి అలా. ఓకే, ఫైన్ ఫైన్ చేసేయండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. సెకండ్ స్టెప్,
జస్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ట్యాక్స్ టైప్ లోకి వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్, క్యాలిక్యులేషన్ కింద లాస్ట్ లో ఉంది. క్యాలిక్యులేషన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. మీ కంట్రీ ఏంటి? మన కంట్రీ ఇండియా ఇవ్వండి. కంటిన్యూ. T1 ఉందా ఇక్కడ? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళారు కదా, కొంచెం కేర్ఫుల్గా వినండి, అర్థమవుదు. ఎగ్జాంపుల్ S1, S1, S1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS @2% ఆఫ్ రెవెన్యూ. 2% ఆఫ్ రెవెన్యూ ఇచ్చాం. క్రింద బేసిక్ అమౌంట్ చూసారా, ఇక్కడ దేనిపైన డిడక్ట్ అవ్వాలి? గ్రాస్ అమౌంట్ పైన, నెట్ అమౌంట్ పైన. సో గ్రాస్ తీసేయండి, గ్రాస్ అమౌంట్ తీసుకోండి. తీసేయండి అది. గ్రాస్ అమౌంట్ TDS దేనిపైన డిడక్ట్ అవ్వాలి? గ్రాస్ అమౌంట్ తీసుకుంటున్నాం, లేదంటే నెట్ అమౌంట్ అయితే నెట్ మీ ఇష్టం. నేను గ్రాస్ అమౌంట్ తీసుకుంటున్నాను, గ్రాస్ అమౌంటే తీసుకుంటారు. నెక్స్ట్ కింద కంట్రోల్ చూసారా, కంట్రోల్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి. రైట్ సైడ్ కంట్రోల్లో చెప్తున్నాను. ఇవన్నీ ఉంచాల్సిన అవసరం లేదు. సో S1 తీసుకున్నాం మనకి, S1. ఓకే, గ్రాస్ అమౌంట్ పైన TDS ని డిడక్ట్ చేస్తున్నాం, తీసేశారు. నెక్స్ట్ పైన రైట్ సైడ్, రైట్ నెక్స్ట్ ఎంట్రీ ఉంచండి పైన. నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ, వెరీ గుడ్. S2, S1 ఇచ్చేసాం కదా, S2. సెస్ పేయబుల్, CESS, సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ అంటే ఏంటో నెట్లో వెతకండి ఒకసారి. సెస్ పేయబుల్ at 3% ఆఫ్ ఇన్కమ్, ఆఫ్ ఇన్వాయిస్ అని. సెస్ పేయబుల్ @3% ఇన్వాయిస్, 3% ఇన్కమ్, ఐఎమ్ సారీ, 3% ఇన్కమ్. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి. గ్రాస్ అమౌంట్ ఇవ్వండి కింద. కంట్రోల్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి. ఓకే, సెస్ పేయబుల్ క్రియేట్ చేస్తాం. S1, S2 సేవ్ చేయండి, సేవ్ అండ్ బ్యాక్. చేశారా? S1 అంటే TDS, S2 అంటే సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ అంటే ఏంటో నెట్లో ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ని క్రియేట్ చేస్తాం. 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, S1, S2, లేదంటే మీ ఇష్టం, మీరు ఎన్ని 2 డిజిట్స్ తీసుకోండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నోట్ చేసుకోండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. Define withholding tax type for payment posting. Third step. Define withholding tax type for payment posting. SAP లోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. కంట్రీ ఇండియా కదా, ఇవ్వండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి.
ఇక్కడ 1S ఇవ్వండి. 1S రివర్స్ లో తీసుకుంటున్నాము. 1S డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS 2% ఆఫ్ పేమెంట్. కింద గ్రాస్ అమౌంట్. గ్రాస్ అమౌంట్ తీసుకున్నారు. కంట్రోల్లో ఫస్ట్ వన్ ఉంచండి, సెకండ్ వన్ రిమూవ్ చేయండి. సెకండ్ వన్ రిమూవ్ చేయండి. ఉన్నా ఏమీ కాదు, మనకి ఏమైనా మళ్ళీ అడిషనల్గా ఏమీ అడగకుండా ఉండటం కోసం. ఫస్ట్ వన్ అనేది ఉంచేశారు. సెకండ్ వన్ ఒకటి రిమూవ్ చేయండి. ఓకే, ఏమి ఇచ్చాము ఇక్కడ? 1S ఇచ్చామా? 1S కదా. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ 2S. 2S 2S సెస్ పేయబుల్. సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ 3% ఆఫ్ పేమెంట్. 3% ఆఫ్ పేమెంట్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి లాస్ట్ లో. 2S గ్రాస్ అమౌంట్ తీసుకున్నారా? కంట్రోల్లో ఫస్ట్ సెకండ్ వన్ రిమూవ్ చేయండి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ చేయండి. ఆ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి, ఏమేమి ఇచ్చామనేది. 1S S1 S2 1S 2S ఇవి క్రియేట్ చేస్తాం మనం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఫోర్త్ స్టెప్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. వెళ్ళండి, అసెట్లోకి వెళ్ళండి. బాక్కలండి, సేమ్ పాత్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఇక్కడ అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అని కింద ఉంది చూసారా? వెరీ గుడ్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. IN ఇండియా కంటిన్యూ. న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీకి వెళ్ళారు కదా. ఇక్కడ S1 ఇవ్వండి. S1 ఇవ్వండి. ట్యాక్స్ టైప్ ఏంటి? S1 ఇవ్వండి. S1 కనిపిస్తుందా క్రింద? ఇది మనం క్రియేట్ చేస్తాం. ట్యాక్స్ టైప్, ట్యాక్స్ కోడ్ కూడా S1. డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS 2% ఆఫ్ ఇన్వాయిస్. క్రింద పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అన్నారు కదా, 100% మేము 100 ఇవ్వండి. పోస్టింగ్ ఇండికేటర్ రైట్ సైడ్, పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. 1 తీసుకోవాలి. స్టాండర్డ్ 1 అంటే ఏంటో చూడండి, మీకు డౌట్ ఉంటే. స్టాండర్డ్ పోస్టింగ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ దగ్గర ఎంత పర్సంటేజ్ అనుకుంటున్నాం? 2% కదా, 2 ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళి నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ వన్
S2, S2, అగైన్ S2. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ కూడా S2నే. కొంచెం కేర్ఫుల్గా వినండి, అర్థమవుదు. సెస్ పేయబుల్ 3% ఇన్వాయిస్. సెస్ పేయబుల్ తెలుసా మీకు? నిర్మలా సీతారాం గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు సెస్ పేయబుల్. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారాం మేడం కదా. ఆయన, ఆ మేడం గారు సెస్ పేయబుల్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉంది, తర్వాత అది సెస్ పేయబుల్ లేదు, తర్వాత సెస్ పేయబుల్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. చూడండి ఒకసారి, సెస్ పేయబుల్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. పర్సంటేజ్ 100%. పర్సెంట్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100 ఇవ్వండి. క్రింద క్రింద పోస్టింగ్ ఇండికేటర్, రైట్ సైడ్ పోస్టింగ్ ఇండికేటర్ 1, పర్సంటేజ్ 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. 1T, withholding tax code also 1T. Sorry, 1S kada, I'm sorry. TDS, 2% of payment. Percentage 100, 2% of payment. పర్సంటేజ్ దగ్గర 100. పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేసి 1 ఇవ్వండి. రైట్ సైడ్ పోస్టింగ్ ఇండికేటర్ ఏమైంది? అక్కడ ప్లస్ ఎందుకు ఇచ్చారు? కోటి రిమూవ్ చేయండి. 2%. నెక్స్ట్ ఎంట్రీ 2S. డిస్క్రిప్షన్ ఇవ్వండి, కరెక్టే తీసుకోండి. 100%, 2% పేమెంట్, పర్సంటేజ్ 100, పోస్టింగ్ ఇండికేటర్ స్టాండర్డ్ 3% ఇవ్వాలి. ఎంటర్ సేవ్ అండ్ బ్యాక్. సేవ్, కంటిన్యూ, బ్యాక్. ఇవి మనం క్రియేట్ చేసాం. S1, S2S, 2S, S1, S1, S2, S2. మీరు సెస్ పేయబుల్ కావాలంటే సెస్ పేయబుల్ వాడతారు, టీడీఎస్ కావాలంటే టీడీఎస్ వాడతారు, మీ ఇష్టం అది. ఓకేనా? నెక్స్ట్, అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. నోట్ చేయండి ఫస్ట్. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. సేమ్ పాత్ వెళ్ళండి. కంపెనీ కోడ్ ఉందా క్రింద? ఎక్కడన్నా కంపెనీ కోడ్ ఉంటే చూడండి క్రింద. ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ లో కంపెనీ కోడ్ ఉంటుంది. నేను చెప్తాను చూడండి. విత్హోల్డింగ్ ట్యాక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, అలా రావాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, విత్హోల్డింగ్ ట్యాక్స్. అదేంటి? ఫస్ట్ ఉంటుందండి, మీకు డౌట్ ఉంటే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, విత్హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్, కంపెనీ కోడ్, అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి.
ఇన్వెంటరీకి వెళ్ళండి. ఉమ్. ఇక్కడ మనం విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేవి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేయాలి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇచ్చేశారు. T1 క్రింద, సో S1 కింద విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ S1 ఇవ్వాలి. S1 ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. క్రింద క్రింద విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేశారు కదా, క్రింద ఇక్కడ ఫ్రమ్ అంటే ఏంటి, మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకోవాలి. 01/04/2025 ఎండింగ్ డేట్ 31/03/2026. ఓకే, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఇచ్చేసాం, S1 ఇచ్చేసాం. నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్ S2. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. S2 అంటే సెస్ పేయబుల్. S2 నెక్స్ట్ ఎంట్రీ. అది కింద లాస్ట్ అదెందుకు సెలెక్ట్ చేశారు, సెల్ఫ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్, అదెందుకు? ఆ పైదే తీసుకోవాలి. ఇంత ముందు కూడా ఇచ్చారేంటి బిఫోర్? వెళ్ళండి, అది ఇవ్వకండి. పైన ఉంది కదా విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ అనేది, పైన తీసుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ S1 S2 తీసుకున్నాం. తర్వాత 1S విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్. దీని కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు, ఫ్రమ్ డేట్ టు డేట్. 1S. నెక్స్ట్ ఎంట్రీ S2. కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్కి విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ అండ్ ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తున్నాం. 2S కదా, కంపెనీ కోడ్ 2S. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ ఇవ్వాలి. ఓకే, సేవ్, కంప్లీటెడ్. సేవ్ అండ్ బ్యాక్. మన కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ అన్ని అసైన్ చేసేసాం. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, ఇవి చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ కోడ్ నోట్ చేసుకోండి. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు డైరెక్ట్గా. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. పొజిషన్కి వెళ్ళండి. సో మన కంపెనీ కోడ్కి విత్హోల్డింగ్ ట్యాక్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మీనింగ్ ఏంటి, విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది యాక్టివేట్ అయినట్లు. ఇవ్వండి, సేవ్ చేయండి. ఏంటి, యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్. ఓకే, మనం మన కంపెనీ కోడ్కి విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్ యాక్టివేట్ చేస్తాం. కంటిన్యూ, కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. క్రియేట్ GL అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, క్రియేట్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ create GL accounts
ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్. సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్, టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్, ఈ టూ క్రియేట్ చేయాలి. సెస్ పేయబుల్ ఏ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి మనం? సెస్ పేయబుల్ అండ్ టీడీఎస్ పేయబుల్, ఈ టూ క్రియేట్ చేయాలి. FS00కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్లో తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇది ఎలాబరేట్ చేసిన తర్వాత క్రియేట్ చేయండి. comes under current liabilities, comes under balance sheet, TDS payable, short text, long text, both are same. TDS payable, TDS payable, control data, only balances in local currency, only balances in local currency, line item display, short key 001, create bank interest G001, supplement auto posting తీసుకోవాలి. supplement auto posting, ఓకేనా? సేవ్. నెక్స్ట్ సెస్ పేయబుల్. సార్ ఇక్కడ పేబుల్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోకూడదు సార్, అది ఇక్కడ పేబుల్ వీటికి అవసరం లేదండి, వీటికి అవసరం లేదు. ఓకే సార్. అది ఓన్లీ మనకి ఆర్ట్ వర్క్ సంబంధించిన వాటికి ఇది, వీటికి అవసరం లేదండి. పేబుల్ కి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సెస్ పేయబుల్. ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఎందువల్లంటే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇప్పుడు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, జిఎల్ అకౌంట్స్ కూడా మనం ఎక్కడ పేయబుల్, రిసీవ్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయం. ఎందువల్ల? బై డిఫాల్ట్ అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. అక్కడ ఇన్వాయిస్ పోస్ట్ చేసి తర్వాత క్లియర్ చేస్తాం కదా, అట్లా. నాట్ రిక్వైర్డ్ ఇక్కడ. సెస్ పేయబుల్ సేమ్ ప్రాసెస్. comes under balance sheet, CESS, cess payable. cess payable అంటే ఏంటో నెట్లో వెతకండి. cess payable. only balances in local currency, line item display, short key 001, create bank interest, G001, supplement auto posting, save. Next, define define account for withholding tax for to be paid over. Define accounts for withholding tax for to be paid over.
OBWW. టీ కోడ్ నోట్ చేసుకోండి. OBWW. OBWW. వెళ్ళండి, టీ కోడ్ ఇవ్వండి డైరెక్ట్గా. చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంది, కంటిన్యూ. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్, ఆ 2 సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, S1 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 ఇవ్వండి, S1. నెక్స్ట్ కాలం S1. S1 అంటే మీనింగ్ ఏంటి? టీడీఎస్ పేయబుల్ కదా. నెక్స్ట్ అకౌంట్స్ దగ్గర GL అకౌంట్ అసైన్ చేయండి. టీడీఎస్ పేయబుల్ GL అకౌంట్ అసైన్ చేయండి. S1 అంటే ఏంటి? టీడీఎస్ పేయబుల్. S2 అగైన్ S2 సెస్ పేయబుల్ GL అకౌంట్ యాడ్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. మీరు ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అవ్వదు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ 1S టీడీఎస్ పేయబుల్. వన్ ఎస్ టీడీఎస్ పేయబుల్. 2S సెస్ పేయబుల్. అది ఇవి ఇవ్వాలి. ఓకేనా? సో సెస్ పేయబుల్, టీడీఎస్ పేయబుల్, అలాగే ట్యాక్స్ కోడ్స్ అండ్ ట్యాక్స్ టైప్స్ కి అసైన్ చేసాం. సేవ్ చేయండి. కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఈ ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వెండార్ కి అసైన్ చేయాలి. వెండార్ చేంజ్ కోడ్ ఏంటి? XK02 or FK02. XK02 belongs to MM. FK02 belongs to FI. F తో స్టార్ట్ అయితే FI. FK02 వెండార్ చేంజ్, XK02 వెండార్ చేంజ్, బోత్ ఆర్ సేమ్. ఎంటర్ చేయండి. సేవ్ అయిందా ఇది? ఒక వెండార్ తీసుకొని డ్రాప్ డౌన్ చేసి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది లాస్ట్ లో, సెలెక్ట్ చేయండి విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఎంటర్ చేయండి. అక్కడ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చాం కదా, అది ఇవ్వాలి. మనం ఫస్ట్ క్లాస్లో ఇచ్చాం 3 లెటర్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఐఎన్కి తీసుకున్నాం, మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసాం. నెక్స్ట్ కింద చూడండి, S1 విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము అసైన్ చేస్తున్నాము. S2 S1 చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, లైబుల్ సెలెక్ట్ చేయండి. S2 కోటి గారు చూడండి, కరెక్ట్గా ఇవ్వండి. వన్ ఎస్ 2S
సెలెక్ట్ చేయండి. 1S 1S S1 S1 S2 S2 1S 1S 2S 2S. ఓకే, ఎంటర్ చేయండి. లాస్ట్లో డిస్క్రిప్షన్ యాడ్ అవుతుంది చూడండి, ఎంటర్ చేయండి. 4 టైమ్స్ ఎంటర్ చేయాలి, 4 టైమ్స్. మనం ఏం చేస్తాం, వెండార్ మాస్టర్ క్రియేషన్లో ఇది కూడా ఒక పార్ట్. ఇది అగైన్ ఎంటర్. లాస్ట్లో డిస్క్రిప్షన్ యాడ్ అయింది చూసారా, లాస్ట్లో రైట్ సైడ్ సెస్ పేబుల్ ఏం తీసుకున్నాం, టీడీఎస్కి ఏంటి, రైట్ సైడ్ చూడండి. కోటి గారికి అసలు మూవ్ చేయండి సార్, చేసి చూపిస్తే అర్థమవుతుంది వాళ్ళకి. అది ఓకేనా. మనం ఏం తీసుకున్నాం, వెండార్ మాస్టర్ డేటాకి ఈ ట్యాక్స్ కోడ్స్ అండ్ ట్యాక్స్ టైప్స్ అన్ని కూడా అసైన్ చేశాము. ఏపీపీ ద్వారా వెండార్ పేమెంట్ చేయాలంటే ఏం చేయాలి, వెండార్ మాస్టర్ డేటాకి మనము పేమెంట్ మెథడ్ అనేది అసైన్ చేయాలి. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా పిక్ అవ్వాలంటే అసైన్ చేయాలి. ఓకే, సేవ్ చేయండి. సేవ్. ఓకే, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. మనకి 2 టీ కోడ్స్ ఉన్నాయి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ టైప్ చేయండి. ఏమేమి ఉన్నాయి టీ కోడ్స్, FB60 అండ్ F-. మనం ఒక మిస్టేక్ చేసాం వెండార్ మాస్టర్లో. ఏం చేసాము, ట్యాక్స్ డిడక్ట్ అవ్వాలంటే ఏముండాలి మనకి, ట్యాక్స్ డిడక్ట్ అవ్వాలంటే ఏముండాలి, పాన్ నెంబర్. పాన్ నెంబర్ అనేది వెండార్ మాస్టర్లో అసైన్ చేయలేదు కాబట్టి పాన్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది. మీకు ఒక వీడియో ఇస్తాను, అది చూసి పాన్ నెంబర్ యాడ్ చేయాలి వెండార్ మాస్టర్కి. ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది మీరు ఓన్గా ఐడెంటిఫై చేయాలి. వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయటమే. పాన్ నెంబర్ యాడ్ చేయలేదు వెండార్ మాస్టర్కి. సో FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. F-43కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ FB50 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెళ్ళారా. ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు. 31 వెండార్. వెండార్ తీసుకోండి ఇక్కడ కింద. ఏ వెండార్కి అయితే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేస్తారో అదే వెండార్ తీసుకోవాలి. ఓకే, వెండార్ తీసుకున్నాం. ఎంటర్ చేయండి. రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఇవ్వండి. రిఫరెన్స్ ఫీల్డ్ ఏదన్నా ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 1 lakh. టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. కింద టెక్స్ట్ ఇవ్వాలి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ 40. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇస్తున్నాను. 40 దగ్గర ఏం తీసుకోవాలి, రెంట్ తీసుకుంటున్నాను. రెంట్ ఇవ్వచ్చు. ఎందువల్ల, రెంట్ అంటే ఏంటి, వెండార్ అంటే సర్వీస్ ప్రొవైడర్, ఆయన గూడం మనం యూజ్ చేస్తున్నాం. అలాగే విత్ ట్యాక్స్ కూడా మనం డిడక్ట్ చేయాలి. 40 అంటే డెబిట్. సో రెంట్ అకౌంట్ ఇవ్వండి. గూడమ్స్ ఏమన్నా సర్వీస్ తీస్తున్నారు, ఎగ్జాంపుల్ ట్యాక్స్ వాళ్ళకి పర్సనల్ ఇన్కమ్ కదా, రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇచ్చారా. రెంట్ అకౌంట్ ఇచ్చాం అంటే మనం రెంట్కి తీసుకున్నాం. వెండార్ గూడెం రెంట్కి తీసుకున్నాం. వెండార్ అంటే సర్వీస్ ప్రొవైడర్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్ అంటారు. జస్ట్ ఒకసారి ఎంటర్ చేయండి. మీరు ఏం చేయండి, జస్ట్ ఎంటర్ అంతే. చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. కొంచెం పైకి మూవ్ చేయండి. సో దీన్ని ఏమంటారు, ఈ విండో ఏంటిది, ఏంటి విండో ఇది. మీరు టీడీఎస్ అయితే టీడీఎస్, సెస్ పేయబుల్ అయితే సెస్ పేయబుల్, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఈ వాల్యూ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది ఇన్వాయిస్ పైన.
కంటిన్యూ చేయండి, కంటిన్యూ. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. కంటిన్యూ చేయండి. యా, చూసారా? టీడీఎస్ ఎంత పర్సెంటేజ్ అనుకున్నాము? 2%. సెస్ పేయబుల్ ఎంత అనుకున్నాము? 3%. సో టీడీఎస్ సెస్ పేయబుల్ బ్లూ లైన్ ఉంది, ఇది బ్లాక్ లైన్లోకి ఉంటేనే మనకు ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి టీడీఎస్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సెస్ పేబుల్ పైన డబుల్ క్లిక్ చేయండి, టీడీఎస్ ఇవ్వండి. సెస్ పేబుల్ ఇవ్వండి, జస్ట్ బ్యాక్. చూసారా, బ్లాక్లోకి వచ్చేస్తుంది. సేవ్ చేయండి, సేవ్. చూసారా, పాన్ నాట్ వ్యాలిడ్ లాస్ట్లో మెసేజ్ ఏముంది? మీరు డబల్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తుంది పాన్ నెంబర్ నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. పాన్ కార్డ్ నెంబర్ లేదంట. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేశాం, బట్ వెండార్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ అనేది ఇవ్వలేదు. ఆ పాన్ కార్డ్ మీరు అసైన్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. నేను చెప్పాల్సిందని చెప్పేశాను. క్లియరా? చేస్తారా మీరు ఓన్గా? నేను ఒక వీడియో ఇస్తాను, పాన్ కార్డ్ నెంబర్ ఎలా అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తారు? XK02లోకి వెళ్ళి పాన్ కార్డ్ని యాడ్ చేస్తారు, ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. తర్వాత మీరు క్లియరింగ్ చేయాలి. ఓకేనా? చేస్తారా ఓన్గా? ఎస్ సార్, నో? చేస్తాను. ఓకే సార్, చేస్తాను. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. నేను వీడియో కూడా ఇచ్చేస్తాను. ఆ వీడియో చూసి పాన్ కార్డ్ బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. ఓకేనా? అది అది మీ టార్గెట్. నిన్నెవరు వాయిస్ వినిపించలేదు అన్నది ఎవరు? మల్లికార్జున గారా? ఉన్నారా ఆయన? రాజరత్నం గారు వినిపిస్తుందా అండి? సార్ ఇది వినపడుతుంది సార్, వినపడుతుంది. నిన్న వినిపించలేదని బాగా గొడవ మీరు. ఓకే సార్ యాక్చువల్లీ నిన్న మొబైల్ లాగిన్ అయ్యాను సార్, అందువల్ల రాలేదు. చూసారా? అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఇది చెప్పడానికని కాదు, ఒక్కోసారి బ్యాచ్లో ఏంటంటే, ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంది, 30 మెంబర్స్ ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా టక్కున ఫోన్ చేస్తుంటారు. ఈ క్లాస్లో ఉండాలి, అక్కడ ఫాలోఅప్ చేయాలి, అర్థం అవుతుంది నాకు. అవును సార్, ఏదో ఒకటి వాళ్ళకి పర్సనల్ ఇష్యూ ఉంటుంది, మొబైల్ ద్వారా లాగిన్ అవుతారు. కొంత ఇప్పుడు ఈ 30 మెంబర్స్లో ఎవరో ఒకరికి ఇంటర్నెట్ సరిగా పనిచేయదు, ఒక 3 మెంబర్స్కో 2 మెంబర్స్కో. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు, డిసప్పాయింట్ అవుతారు. ఏం చేయాలి చెప్పండి? ఇంకా అలా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే ఫైన్. సో నేను వీడియోస్ అన్ని, ఈ వీడియో నాకు వస్తుంది, కోటి గారికి రాదు. నాకు రికార్డింగ్ ఆఫ్, నాకు మీటింగ్ క్లోజ్ చేసిన వెంటనే వీడియో జనరేట్ అవుతుంది. ఆ వీడియో మీకు యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తాను. అలాగే పాన్ కార్డ్ ఎలా యాడ్ చేయాలి, పాన్ కార్డ్ ఎలా యాడ్ చేయాలో కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? సార్ నిన్నటి వీడియో కూడా బెటరా సార్ కొంచెం? నిన్న ఏం చెప్పాను నిన్న ఏం చెప్పాను? కరెన్సీ టైప్స్ కదా, ఆ వీడియో పెట్టాను కదా మీకు. అంటే కోటి గారికి వెళ్ళిపోయింది ఆ వీడియో, మనకు రాలేదు. ఆ వీడియో పని చేయట్లేదు సరిగా. మీకు వేరే వీడియో ఫార్వర్డ్ చేశాను. మీకు మెయిల్ చేస్తున్నానంటే ఏంటి? మీ నెక్స్ట్ క్లాస్, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది, ఈ క్లాస్ కూడా యాడ్ చేసి మీకు మెయిల్ చేస్తున్నాను. మెయిల్లో లాస్ట్ క్లాస్ అదే ఉంటుంది చూడండి, కరెన్సీ టైప్స్ లాస్ట్ వీడియో ఉంటుంది చూడండి. మెయిల్ చేస్తాను, వీడియోస్ వచ్చినాయా మీకు? ఇంకోటి ఏంటంటే సార్, యాక్చువల్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. అయ్యి యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫోల్డర్ పెట్టుకుందాం అంటే అవ్వట్లేదు సార్, అది మెయిల్లో ఉండిపోతున్నాయి సార్. వీడియో నుంచి అందుకనే వస్తుందండి, సింపుల్ చేసి వాట్సాప్ వీడియో డౌన్లోడ్ అవుతుందండి. ఎందుకు అవ్వదు? అవ్వట్లేదు సార్. లేదు, మీకు ఓ పని చేయండి, మీరు యూట్యూబ్లో టైప్ చేయండి హౌ టు డౌన్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అంటే చూపిస్తుంది ఎలా డౌన్లోడ్ చేయాలో. ఓకేనా? మనకి స్కైప్లో మనకు ఆప్షన్ ఉంది, బట్ అక్కడ రికార్డింగ్ ఆప్షన్ లేదు కదా, అందువల్ల మనం జూమ్కి రావాల్సి ఉంటుంది. మరి ఇంకేం చేస్తాం, తప్పదు. మరి స్కైప్ లేదు కదా, టీమ్స్లో రికార్డింగ్ లేదు. అంటే అది సార్, అది యూట్యూబ్ లో డౌన్లోడ్ అవుతుంది, నో ఇష్యూ. బట్ అది మనం ల్యాప్టాప్ లో కానీ ఎక్కడన్నా సేవ్ చేసుకోవాలంటే దానికి సపరేట్ యాప్ యూజ్ చేసుకోవాలి. అవును. ఓ పని చేయండి కోటి గారు, నేను చూపిస్తాను చూడండి. కోటి గారు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. కోటి గారు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి నేను చెప్తాను మీకు.
ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేయండి, ఏదన్నా ఒక వీడియో, చిన్న వీడియో. ఇక్కడ మన తెలుగులో పైన అది ఉంది కదా, వెయిట్ వెయిట్, మన వీడియో ఉంది కదా పైన. అయ్యో ఏంటి అదేనా, మంది కాదు. విత్ హోల్డ్ వాట్ ఈస్ ది డాక్యుమెంట్స్ పెట్టింగ్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఆ పైన చూడండి లింక్ ఉంది చూసారా, లింక్ ఉంది పైన, లింక్ వీడియో పాస్ చేయండి, వీడియో పాస్ చేయండి. ఆ లింక్ పైన డబుల్ క్లిక్ చేయండి, కర్సర్ ఉంచండి లింక్ దగ్గర. కర్సర్ ఉంచారా, డబుల్ క్లిక్ చేశారా? చూడండి www డాట్ ఉంది చూసారా, దానికి తర్వాత ఎస్ఎస్ టైప్ చేయండి. ఎస్ఎస్ ఎస్ఎస్ కింద నెక్స్ట్ లైన్ కంటిన్యూ చేయండి. వెయిట్ 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 వెయిట్, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ వస్తుంది మనకి, ఏంటి రావట్లేదు ఇది. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇది ఆపేశాడు సార్. ఇది ఆపేసాడా? అవును సార్, అవును సార్, అవును సార్. అయ్యో, ఇది ఎప్పుడు ఆపేసారు? పోనీ వేరే ఆప్షన్ ఉంటుంది, ఇంకో కొన్ని ఉన్నాయండి యాప్స్, అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు డౌన్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అంటే మీకు చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేయండి. ఓకేనా? విడ్మెట్ ఒక యాప్ ఉంది సార్, అది యూట్యూబ్ లో బ్రహ్మాండంగా డౌన్లోడ్ అయింది. కొంచెం అది లింక్ మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి సార్ కొంచెం. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ మనకి ఏంటి, నెక్స్ట్ క్లాస్ ఏంటి, డన్నింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డన్నింగ్ చెప్తాను నెక్స్ట్ క్లాస్. క్లాస్ వచ్చేసి టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్, డే ఆఫ్టర్ టుమారో ఆల్సో ఐఎమ్ నాట్ అవైలబుల్. 11th నుండి ఉంటాయి మన క్లాసెస్. ఓకేనా కోటి? సార్ ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే చెప్తారా సార్ దీంట్లోనే విత్డ్రాయింగ్ ట్యాక్స్ లోనే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ చెప్తారా సార్? చెప్తానండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో 3 types ఆఫ్ టోటల్ గా 6 types ఉంటాయి. 6 types యాడ్ అవుతాయి. ఓకే సార్. ఓకే, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఈ రెండు ఉంటాయి. ఈ రెండిట్లోనే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి, చెప్తాను. అవును సార్. అవన్నీ కవర్ అవుతాయండి, డోంట్ వరీ. ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.